హాయ్ అండి. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 31. అశ్వత్ ఫైల్లో నుంచి తల ఎత్తకుండానే మొన్న మా ఇంటికొచ్చినప్పుడు చెప్పావుగా, మళ్ళీ చెప్పనవసరం లేదు. కైవల్య. ఓ, అయితే గుర్తున్నానన్న మాట. నా పేరు కూడా గుర్తుంది మరి. ఎవరో తెలియనట్టు అలా సైలెంట్ గా ఉన్నారు. మిమ్మల్నే కోరి మీ ఇంటికి వచ్చి మరీ ప్రపోజ్ చేశాను. కనీసం నేను మీ ఆఫీస్కి వస్తే కనీసం కాఫీ కూడా ఆర్డర్ చేయలేదు మీరు. మిమ్మల్ని ప్రేమించే అమ్మాయికి మీరిచ్చే విలువ అంతేనా అంటుంది కైవల్య. అశ్వత్, చూడండి, నన్ను ప్రేమిస్తున్నా అన్నది అది మీ ఫీలింగ్. నేను మిమ్మల్ని ప్రేమించలేదు. ఆ మాట మీకు మీరు మా ఇంటికి వచ్చినప్పుడే చెప్పేశాను. కైవల్య. అదే ఎందుకు అని అంటున్నా. ఏ, నేను నీకు నచ్చలేదా? నేను అందంగా లేనా? సాత్విక్ కైవల్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరితోనైనా సరే రాక్షసిలా అరిచి కొట్టినంత పని చేసేది. వీడి కోసం ఎంత రిక్వెస్ట్ గా మాట్లాడుతుందో. చిచి, నేను ఉన్నా ఇలా అడగడం కాదు కదా, కనీసం ప్రేమగా నా వైపు చూసిన వాళ్ళే లేరు అని అనుకుంటాడు. ప్రణవ్, వీడేంటి ఎంత కూల్గా సమాధానం చెప్తున్నాడేంటి అని అశ్వత్ వైపు చూస్తాడు. కోపంతో చేయి పిడికిలి బిగించి ఉండడం చూసి, "హ్మ్, ఇదేంటబ్బా, ఒక అమ్మాయికి ఇంత కూల్గా సమాధానం చెప్తున్నాడు అనుకున్నా. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడన్నమాట" అని అనుకుని అశ్వత్ వైపు చూస్తాడు ప్రణవ్. అశ్వత్, చూడండి, నిజమైన ప్రేమకు కావలసింది అందం కాదు, మనసు. అందం చూసి పుట్టే ప్రేమ ఎక్కువ కాలం ఉండదు. మీరే కాదు, ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు వచ్చినా నా బంగారానికి సాటి రారు. నా మనసులో నా బంగారానికి తప్ప ఇంకొకరికి స్థానం లేదు. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే నా మీద మీరు ఇంకా హోప్స్ పెట్టుకోకూడదని అంటాడు. ప్రణవ్ ఆశ్చర్యం, ఆనందం కలగలిపిన ఫేస్ తో అశ్వత్ వైపు చూస్తాడు. కైవల్య ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అశ్వత్ ని చూస్తూ ఉంటుంది. సాత్విక్, వీడు మాటకు ముందు బంగారం, వెనక బంగారం అంటున్నాడు. ఆ బంగారం కృతినేనా లేక వేరే వాళ్ళ అని ఆలోచిస్తుంటాడు. అశ్వత్ లేచి నిలబడి, ఓకే సాత్విక్, అనుకున్న టైంకి వర్క్ పూర్తవ్వాలి అంటాడు. సాత్విక్ చైర్లో నుండి లేచి, ఓకే, తప్పకుండా పూర్తి చేస్తామని వెళ్తారు. కైవల్య అశ్వత్ వైపు చూస్తూ వెళ్తుంది. వాళ్ళు వెళ్ళగానే ప్రణవ్ అశ్వత్ ని హక్ చేసుకుని, రేయ్, నువ్వేనా అసలు అంత ఓపిగ్గా నువ్వు మాట్లాడడం నేను ఇంతవరకు చూడలేదు, అది కూడా ఒక అమ్మాయితో. అసలు నేను చూస్తుంది నిజమేనా అనిపించింది అంటాడు. అశ్వత్, తను సాత్విక్ తో రాకపోయి ఉంటే నేను సమాధానం చెప్పే స్టైల్ వేరేలా ఉండేది. ప్రణవ్ అర్థం కానట్లు ఫేస్ పెట్టి, ఏరా, సాత్విక్ తో వస్తే ఏమైంది? అశ్వత్, నీకు ఇంకా అర్థం కాలేదేరా? ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చి నాకు ప్రపోజ్ చేసిందని తెలిసే వాడు తీసుకుని వచ్చాడు. ప్రణవ్, తెలియకుండా తీసుకుని వచ్చి ఉండొచ్చు కదా. అశ్వత్, తెలియకుండా తీసుకుని వస్తే ఆ అమ్మాయి ప్రపోజ్ చేశానని చెప్తూ ఉంటే సాత్విక్ ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేదు. అతనికి తెలియకుండా ఉంటే అడిగేవాడు కదా. ఇదంతా చూస్తూ ఉంటే ఏదో ప్లాన్ తో వచ్చారని అనిపిస్తుంది. ప్రణవ్, అవునరా, నువ్వు చెప్పేది విన్నాక నాకు కూడా వాళ్ళపై అనుమానం వస్తుంది. అశ్వత్, ఆ అమ్మాయి ఎవరో ఏంటో మొత్తం డీటెయిల్స్ అన్ని ఈవినింగ్ లోపు నాకు కావాలి అంటాడు. ప్రణవ్, ఓకేరా, నేను ఆ పనిలోనే ఉంటాను అని బయటికి వెళ్తాడు. అశ్వత్ మానిటర్ లో కృతిని చూసి, ఈ సాత్విక్ గురించి ఆలోచించి బుర్ర హీట్ అయిపోయింది. కాసేపు నా బంగారంతో రొమాన్స్ చేసుకోవాలి అని కృతికి ఫోన్ చేసి, కమ్ టు మై క్యాబిన్ కృతి, ఇందాకే కదా వెళ్ళొచ్చింది, మళ్ళీ ఎందుకు రమ్మంటున్నారు అని అనుకుంటూ వెళ్ళి, సార్, అశ్వత్ రా బంగారు అంటాడు. కృతి కంగారుగా ఎవరైనా విన్నారేమోనని అటు ఇటు చూసి ఊపిరి పీల్చుకుని లోపలికి వచ్చి, ఏంటి సార్, ఆఫీసులో ఎలా పిలిస్తే ఎవరైనా వింటే ఏమనుకుంటారు? దానికి అశ్వత్ నవ్వుతూ చైర్ల నుండి లేచి కృతి చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుని, వింటే వినని, బాస్తో లవ్లో పడ్డారు అనుకుంటారు. ఆయన అన్నింటికి ఇలా భయపడితే ఎలా? ఈ అశ్వత్ భార్య అంటే ఎలా ఉండాలి? డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండాలి. కృతి, మీ అంత డేరింగ్ మేము ఉండలేంలేండి. అయినా నాకు ఇల్లు, ఆఫీస్ వీటితో తప్ప బయట ప్రపంచంతో పనిలేదు. ఇంకా డేరింగ్ అంటారా? మీరు నాతో ఉండగా నాకు భయం ఎందుకు అంటుంది తన గుండెలపై తలపెట్టి. అశ్వత్తో, పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పురావు బంగారం. మనం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఉండాలి. నా తర్వాత ఈ బిజినెస్ బాధ్యత నువ్వే చూసుకోవాలి. ఒకవేళ నువ్వు ఒంటరిగా బిజినెస్ రన్ చేయవలసి వచ్చినా బ్యాలెన్స్ చేయగలగాలి. అందుకే చెప్తున్నా, ముందు నీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టు అంటాడు.
కృతి అశ్వత్ గుండెలపై నుండి లేచి, మీరు నిజంగానే ఇంతకు ముందు ఏ అమ్మాయిని ప్రేమించలేదా అంటుంది. అశ్వత్, ఏంటి ఆ ప్రశ్న? సమయం సందర్భం లేకుండా నేనేం చెప్తున్నా నువ్వేం అడుగుతున్నావు అంటాడు చిరాగ్గా ఫేస్ పెట్టి. కృతి, మీరు అసలు అమ్మాయిలతోనే మాట్లాడేవారు కాదని అన్నయ్య చెప్పాడు, కానీ మీరు నాతో ఇంత బాగా మాట్లాడుతూ ఉంటే డౌట్ వస్తుంది. అశ్వత్, ఓసే ఓసే, నేను స్వచ్ఛమైన బ్యాచిలర్నే, నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి. కృతి, ఏం పోవు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటుంది. ఇక బొంగమూతు పెట్టి అశ్వత్ కృతి భుజం చుట్టూ చేతులు వేసి, నిన్ను చూస్తే చాలు మాటలు వాటంతట అవే వస్తాయి అని కృతి కళ్ళల్లోకి చూస్తూ బొగ్గపై ముద్దు పెడతాడు. కృతి, వదలండి అని లేవబోతూ ఉంటే, ఆగు బంగారం, కాసేపు కూర్చో అంటాడు. కృతి కూర్చుని అశ్వత్ కళ్ళలోకి చూస్తుంది ప్రేమగా. అశ్వత్ కళ్ళల్లో తనపై ఎంత ప్రేమ ఉందో ఆ కళ్ళలోనే తెలుస్తుంది. అలా చూస్తూ ఉండిపోతుంది తన కళ్ళల్లోకి. అశ్వత్, అబ్బా బంగారం, నువ్వు అలా చూస్తే నన్ను అసలు నేను కంట్రోల్ చేసుకోలేను అని హక్ చేసుకుని అమ్మకు చెప్పి త్వరలోనే ముహూర్తాలు పెట్టించమంట, ఏమంటావు అంటాడు. దానికి కృతి చిన్నగా నవ్వుతూ మీ ఇష్టం అంటుంది. సాత్విక్ కైవల్యని తన ఆఫీస్ నుంచి తీసుకుని వస్తాడు. సాత్విక్ తన క్యాబిన్ కి వచ్చి కైవల్యని కూర్చోమని చెప్పి తన పిఏకి కాల్ చేసి, అలక, కమ్ టు మై క్యాబిన్ అని అంటాడు. కైవల్య సాత్విక్ వైపు చూస్తూ, ఏంటి కైవల్య అలా చూస్తున్నావు? కైవల్య, ఏం లేదు, మీరు ఇందాకేదో పేరు చెప్పారు, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తే ఏంటా అని. సాత్విక్, అదా అని చెప్పేలోపే మై కమిన్ సార్ అని లోపలికి వచ్చిన సాత్విక్ పిఏని చూసి కైవల్య షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. సాత్విక్, కమ్మల్క అని ఒక ఫైల్ ఇచ్చి కైవల్య వైపు చూస్తాడు. కైవల్య కళ్ళు పెద్దవి చేసి అలక వైపు చూస్తూ ఉంటే ఫేస్ పై చిటికి వేసి, ఏమైంది కైవల్య, అలా బిగుసుకుపోయావు? కైవల్య తేరుకుని అలక వైపు చూపిస్తూ, సాత్విక్, ఏంటి అవతారం, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటుంది. లంగావోని వేసుకుని పొడవాటి జడతో తలలో కనకంబరాలు, చేతికి గాజులు, కాళ్ళకు పట్టీలు, నుదుటున చిన్న స్టిక్కర్, కింద కుంకుమ పెట్టుకుని 16 నాళ్ళ తెలుగమ్మాయిలా ఉంది. అంత అందంగా ఉంది. అలా ఉన్న అలకాను పైనుండి కింద వరకు చూస్తూ, సాత్విక్, ఎవరు ఉండకపోవచ్చు, తను మాత్రం అలానే ఉంటుంది, తను నా పియ్యే అలక. కైవల్య, అలక ఏంటి పిలగలాగా అంటుంది. అలక కోపంగా కైవల్య వైపు చూస్తుంది. సాత్విక్, తన పూర్తి పేరు అలకానందాదేవి, అంత పొడవు పేరు పిలవలేక అలా అలకాన్ని పిలుస్తా అని తనకు ఫైల్ ఇచ్చి, ఇది నందాస్ కంపెనీ వల్ల ప్రాజెక్టు, ఏ మిస్టేక్స్ రాకుండా చూసుకో అంటాడు. అలక మెరిసే కళ్ళతో, నందాస్ కంపెనీ అంటే అశ్వత్ సార్ వాళ్ళదేనా అంటుంది. సాత్విక్ అలక కళ్ళల్లో మెరుపు చూసి, దీనికి వాడి పేరు చెప్తే చాలు ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది అనుకుని, అవును, ఆ అశ్వత్ నంద వాళ్ళదే అంటాడు సాత్విక్. అలక మెలుకులు తిరుగుతూ, సార్ ఆయన ఎలా ఉన్నారు, అదే అశ్వత్ సార్ ఎలా ఉన్నారు? సాత్విక్ తల కొట్టుకుని, వాడికే టాలీవుడ్ హీరోలా ఉన్నాడు, అయినా వాడి పేరు చెప్తే ఎందుకలా మెలుగులు తిరుగుతున్నావు అంటాడు చిరాగ్గా కోపం కలిపిన ఫేస్ తో. అలక, ఎందుకంటే ఏం చెప్తాం సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? ఇది అంతే. సాత్విక్, ఆయన అంటే సినిమా హీరో. అలక, ఆయన రియల్ హీరో, ఈయన రియల్ హీరో అని ఫైల్ తీసుకుని సిగ్గుపడిపోతూ వెళ్ళిపోతుంది. అమ్మో, మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి.